త్రీ ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కొండ శ్రీనివాస్. అందరికీ నమస్కారం. నా పేరు అనితారెడ్డి. నేను పాపిరెడ్డి కాలనీ రాజగురు కల్పాలో ఉంటాను. ఈరోజు మరి ఇక్కడ చందానగర్లో ఉన్న ప్రైమరీ స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. చాలా చక్కగా అనిపించింది నాకు విజిట్ చేసినప్పుడు. ఇక్కడ క్లాస్ రూమ్స్ కానీ, ఇక్కడ పిల్లలు కానీ, అప్పుడు అంగన్వాడీ సెంటర్ కూడా చాలా పిల్లలు యాక్టివ్గా వాళ్ళ పాటలు, వాళ్ళ ఆటలు, వాళ్ళ మాటలు వింటుంటే ఎంతో ముచ్చటగా ఉంది. అలాగే క్లాస్ రూమ్స్లో టీచర్స్ కూడా చాలా చక్కగా వారికి బోధించడము. అలాగే స్కూల్లో పిల్లలకి అంటే చదువు కాదని ఆటపాటలు చాలా ముఖ్యము వారి ఎదుగుదలకి. వారు చాలా చక్కగా యాక్టివిటీలు చేస్తూ ఉన్నారు. అలాగే వారికి వాళ్ళు నేర్చుకోవడానికి చాలా ఈజీ ప్రాసెస్లో ప్రతి వాల్స్ మీద, ఇక్కడ గోడల మీద కూడా వాళ్ళకి అవసరమైన అంశాలన్నీ ఇలా డ్రాయింగ్ లాగా వాళ్ళ చిత్రీకరించడం జరిగింది. మరి వాటిని చూసుకుంటూ వారు ఫైండ్ అవుట్ చేసి చదువుకోవడానికి చాలా ఈజీగా వారు చదువుకోవడానికి ఉన్నాయన్నమాట. నాకైతే చాలా చక్కగా అనిపించింది ఓవరాల్గా ఈ స్కూల్ని విజిట్ చేయడము. దీన్ని ఇక్కడ సుభాష్ గారు ఉన్నారు సార్, ఈ స్కూల్లో 4 years గత 4 సంవత్సరాలుగా విధుల్లో ఉన్నారు. మరి ఆయన ఇంత చక్కగా ఈ పాఠశాలని ఇలా పిల్లల్ని చాలా చక్కగా ముందుకు తీసుకెళ్ళినందుకు నేను ఆయనకు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను సార్. మీకు మేడం గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. గవర్నమెంట్ స్కూల్ అంటే మనం ఏదో ఇక్కడంతా న్యాచురాలిటీ ఉంది. ఈ న్యాచురాలిటీ చాలా అవసరం పిల్లల ఎదుగుదలకి. ఇంకా చాలామంది పిల్లలు ఇలా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వాలి, వాళ్ళు ఇలా యాక్టివిటీస్ నేర్చుకోవాలి, ఇంకా ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా, అమ్మ వంటి దేవత ఎవరిలోన లేదురా, తన రక్తము పోసి మనను కనిపించురా, తీపి కథలు చెప్పి భూవ తినిపించురా, అమ్మ పిలుపులో ఎంతో కమ్మదనం ఉందిరా, అమ్మ పలుకు మాటల్లో అమృతమే సింధురా, జోల పాట పాడి ఉయ్యాలూపురా, లాలి పాట పాడి నిద్ర ఉంచురా. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుడ్లో పెట్టావా, గుట్టుకు మింగావా, పక్కకి పక్కకి జరగండి, ఆగినాక ఎక్కండి, జేజో పాపాయలు వాకు, లడ్డు మిఠాయి తినిపిస్తా, చల్లని పాలు తాపిస్తా, 5 రూపాయలు ఎక్కిస్తా, హైదరాబాద్ పంపిస్తా. అంగన్వాడీ సెంటరు, అంగన్వాడీ టీచర్ చిట్టి చిలకమ్మ చెప్తారా ఎవరైనా? చెప్పు, చిట్టి చిలకమ్మ చెప్పు. చిట్టి చిలకమ్మ తోటకెళ్ళారా, పండు తెచ్చారా, గుడ్లో పెట్టారా, గుడ్డకు మింగారా. అందరికీ నమస్కారము. ఓ ఫౌండేషన్ ద్వారా కొండ విజయ కుమార్ అన్నగారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఎంపీపీఎస్ చందనగర్ పాఠశాలకు అనిత మేడం గారు పాఠశాలను సందర్శించడం జరిగింది. మరి పాఠశాలను సందర్శించి అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శిస్తే అక్కడ పిల్లలు చాలా యాక్టివిటీగా ఉన్నారు. అసలు చాలా అంటే కొంతమంది పిల్లలు భయపడుతుంటారు, మా పిల్లలు ఆ విధంగా లేదు. మా సప్న టీచర్ కానీ, కవితమ్మ కానీ ప్రతి ఒక్కరు కూడా అంగన్వాడీ కేంద్రాన్ని చక్కగా ముందరకు తీసుకెళ్తున్నారు. మరి మా పాఠశాలలో 1 నుండి 5వ తరగతులు ఉన్నాయి. మా చైర్మన్ గారు భీమమ్మ ఇక్కడనే ఉన్నారు. మరి పేరెంట్స్ కమిటీ చైర్మన్ నరేష్ గారు ఉన్నారు. మరి మా పాఠశాలలో గత 2 సంవత్సరాల కిందట పెయింట్ వేయడం జరిగింది. దాంతోపాటు ప్రతి గోడ పైన పిల్లలకు కావాల్సినటువంటి సేవ్ ద వాటర్, మరి ఆడపిల్లను పుట్టనివ్వండి, ఆడపిల్లను ఎదగనివ్వండి, ఆడపిల్లను చదవనివ్వండి అనే, ఆడపిల్లను బతకనివ్వండి అనే కాన్సెప్ట్ మీద మరి అందరికీ విధి నిర్వహణలో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున విద్యార్థులకు గమనించి వాళ్ళు ఏం చదువుతున్నారు ఏం లేదని దాని మీదకి వెళ్ళి కూడా మరి ప్రతి తరగతి గదిలోన కూడా వాళ్ళకి కావాల్సినటువంటి తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీష్ అంశాలను గోడలపైన చిత్రాల రూపంలో రాసినాము. ప్రతిది కూడా వాళ్ళు నేర్చుకుంటారు. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం కాబట్టి తెలంగాణ చిత్రపటం కానీ, తెలంగాణ అంశాలు కానీ, భారతదేశ చిత్రపటము, భారత
అంటే జాతీయ మృగము, జాతీయ జంతువు, జాతీయ పుష్పము ఇవన్నిటిని కూడా మనము చాలా చక్కగా పిల్లల గురించి వివరించినాం. కాబట్టి ఈరోజు మేడము సందర్శించి పాఠశాలను అభినందించడం జరిగింది. మరి పాఠశాలకు మేడం ద్వారా సహాయ సహకారాలు తీసుకుంటామని ముగిస్తున్నాను.